లక్ష్మి గారు ముందుగా మీరు చెప్పండి, ఏంటి ఇలా ఇలా తలలు పగిలేలాగా దెబ్బలు తిన్నట్టున్నారు, మీరంతా ఆందోళన చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా అంతమంది ఒక్క చోటుగా రావడానికి గల కారణాలు ఏంటి? మేము సర్పంచ్‌లుగా ఎందుకు పోటీ చేశామా అని ఈ 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామండి. ఉమ్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. సర్పంచ్‌లు అందరివి ఎంత అన్యాయంగా గురవుతున్నామో, మా గ్రామీణ ప్రజలు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ ఆవేదనని మేము 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఉమ్, సర్పంచ్‌లుగా గెలిచామని సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మాకు ఓట్లేసిన గ్రామీణ ప్రజలకి మేము ఈరోజు ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే గతంలో సర్పంచులు అందరూ బాగా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు మేము కనీసం మౌలిక వసతులు మంచినీరు గాని, లేదంటే మురుగుకాలువలు డ్రైనేజ్ క్లీన్ చేయించుకోవడం గాని, లేదంటే గుంతలు పూడ్చడం గాని, అవి కూడా మా సర్పంచ్‌లు ఎంత దయనీయ స్థితిలో ఉన్నారో ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి. దీనికోసం మేము 3 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. చలో మేము రిలే నిరాహార దీక్షలు చేసాం. అలాగే అరగుండు ప్రదర్శన, అర్ధనగ్న ప్రదర్శన ఇలా చాలా ఉద్యమాలు చేసాం. అలాగే దానిలో భాగంగా తిరుపతిలో దీక్ష చేసాం. అలాగే ఢిల్లీ వరకు వెళ్ళాం. ఇన్ని చేసినా ఈ అవునవును, ప్రభుత్వం ఢిల్లీ ఎటువంటి కూడా కదలిక వెళ్ళొచ్చారు. రాలేదు. దాని ఉమ్, వల్ల ఢిల్లీ కూడా వెళ్లి కేంద్ర పెద్దలను కలిసాం. వాళ్ళు కూడా ఒక కమిటీని వేశారు. ఇక్కడ సర్పంచులకి నిజంగా అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఒక కమిటీని వేసి పంపించి వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు. సర్పంచ్ ఇక్కడ అవునవును అన్యాయం దాన్ని. జరుగుతుంది, సర్పంచులకి గ్రామీణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని. ఉమ్, దీని మీద మేము చాలా నివేదికలు చాలా చెప్తున్నాయి. అసలు మన ఇండియాలో ఉండే నివేదికలు ఏం చెప్తున్నాయంటే అత్యంత దారుణంగా పంచాయతీలు పడిపోయిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తున్నాయి. ఉమ్. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందో చెప్పండి. అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి లక్ష్మి గ్రామాలే గారు? దేశానికి లక్ష్మి గారు, పట్టుకోమన్నప్పుడు ఆ గ్రామాలే ఎగ్జాక్ట్లీ, గ్రామాలు నిజంగా దేశానికి చెప్పండి. పట్టుకొమ్మలు. కానీ ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, సర్పంచుల ఎన్నికల సమయంలో అత్యధిక సీట్లు ఒక రకంగా వైసీపీ బలపరిచిన వారికే ఎక్కువగా వచ్చినాయి. ఆ రోజు నెంబర్ల విషయంలో బొత్స సత్యనారాయణ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే టీడీపీ వీళ్ళు కూడా మా సర్పంచులు వీళ్ళంటే మా సర్పంచులు వీళ్ళని నెంబర్లు వేసుకున్నారు. నిజానికి ఇందులో జనసేన మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు, బీజేపీ మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఆనాడు సర్పంచులు గెలిచారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు సర్పంచులు రోడ్డు మీదకి వస్తున్నారు అంటే అసలు ఏంటి, గ్రామాల్లో ఏం జరుగుతుంది, మీకు ఏం అందట్లేదు? మా సర్పంచులు అందరివి మేము ఇవాళ రోడ్డుకు వచ్చామంటే మాకు ఉండేనటువంటి నిధులు విధులు మాకు ఇస్తే మేము ఈ రోజు రోడ్డుకు వరకు రావండి. ఎందుకంటే ఒక సీఎం గారైనా, ఒక ప్రధాని అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎన్నికల్లో నిల్చునేటప్పుడు కొన్ని హామీలు ఇస్తాం ప్రజలకి. మేము ఇవి చేసి పెడతాం మీకు, మాకు ఓట్లు వేయండి అనేసి. అలాగా జనాలు కూడా మమ్మల్ని నమ్మి, మా హామీలు నమ్మి మాకు ఓట్లు వేసి ఈ రోజు గెలిపించారు సర్పంచులుగా. దానికి తగ న్యాయం చేయలేకపోతున్నాం ఈ రోజు మేము జనాలకి. ఏమి న్యాయం మాకుండేటువంటి ఏమి న్యాయం ఏమి న్యాయం అండి? వాళ్ళకి ఏవో కొన్ని సౌకర్యాలు అడుగుతారు. మాకు ఈ రోడ్డు వేయండి, లేదంటే మాకు ఈ గుడి కట్టండి, లేదా మాకు ఈ కొలాయిలు వేయండి. చిన్న చిన్న సదుపాయాలు వాళ్ళు అడిగేది. అవి కూడా చేయలేకపోతున్నాం మేము. అవి కూడా చేయలేనప్పుడు మేము ప్రజాప్రతినిధులుగా మేము ఎందుకు? మీతో పాటు సచివాలయ ఉద్యోగులు ఉంటున్నారు, మీ కింద వాలంటీర్లు ఉంటున్నారు, మీ పైన ఎమ్మెల్యేలు ఉంటారు. మరి ఏం జరగట్లేదా వీళ్ళ ద్వారా? మధ్యలో సర్పంచే నలిగిపోతున్నాడా? అసలు సర్పంచ్కి సమస్య వచ్చిందా? అసలు ఇదంతా ఎప్పుడు సర్పంచ్ అండర్ లో జరిగేదండి. సచివాలయాలు, సర్పంచులు అనేది ఎప్పుడు సర్పంచ్ అండర్ లోనే నడిచేవి. ఈ సచివాలయాల పేరు మీద చెప్పి ఇప్పుడు మాకు ఉండేటువంటి పవర్స్ అన్ని తీసుకెళ్లి సచివాలయాలకి, వాలంటీర్స్ కి అప్పచెప్పారు. అసలు ఒక సర్పంచ్ గా ఆ గ్రామాల్లో మేము కొన్ని సంవత్సరాలుగా మమేకమయ్యి ప్రజలతో మాకు ఎవరు అర్హులు, ఎవరు లబ్ధిదారులు, ఎవరు లబ్ధిదారులు కాదో మాకు తెలుస్తుంది. ఒక సర్పంచ్ గా మాకు ఇది ఉంటుంది, ఆ గ్రామాల్లో పట్టు ఉంటుంది. అంటే ఒక రకంగా మీ రైట్స్ అంటే మీ హక్కులు, మీరు చేయాల్సిన పనులు కూడా మీరు చేయలేకపోతున్నారు. అవునండి, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించిన రాజ్యాంగాన్ని మేము అడుగుతున్నాం గానీ మా కోసం మేమేం ప్రత్యేకించి ఒక జీవోలు తెమ్మని చెప్పడం లేదు. అంబేద్కర్ గారు మాకు కల్పించిన రాజ్యాంగంలో హక్కుల్ని మాకు ఇమ్మంటున్నాం. ఆ హక్కులు మాకు ఇస్తే, ఆ విధుల్ని నిధుల్ని మాకు ఇస్తే మేము ఏవైనా చేస్తాం ప్రజలకి. మౌలిక వసతులు కూడా కల్పించుకోలేకపోతే ఇంకెందుకని మేము